వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ అదేవిధంగా ఫోక్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రెండింటి మధ్య ముందుగా మనం వ్యత్యాసం చూద్దాం. క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి ఏంటి, ఫోక్ డాన్సెస్ అనేటువంటివి ఏంటి, రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ముందుగా. సో ఇక్కడ ఫోక్ డాన్సెస్ అనేటువంటి ఏదైతే ఉందో సో ఇవి జానపద నృత్యాలుగా మనం చెప్తూ ఉంటాము అండి. సో ఈ డాన్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రికగ్నైజ్ చేయదు. సో ఈ జానపద నృత్యాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రజల నుంచి పబ్లిక్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నృత్యాలు అండి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి ఈ జానపద నృత్యాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దింసా అనేటువంటి నృత్యాలు ఉంటాయి. సో అవి జానపద నృత్యాలు అండి. సో దింసా అనేటువంటి అక్కడ లోకల్ ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ అక్కడ ఆ నృత్యాన్ని సృష్టించడం జరిగింది. అంటే జానపద నృత్యాలు అనేటువంటివి ప్రజల ద్వారా సృష్టింపబడినటువంటివి. ఓకేనా. సో ఇవి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క కల్చర్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి, వారి యొక్క ఆచార వ్యవహారాలను ఇండికేట్ చేస్తూ ఉంటాయి, వారు సెలబ్రేట్ చేసేటువంటి పండగలను సూచిస్తూ ఉంటాయి ఈ యొక్క జానపద నృత్యాలు అనేటువంటివి. ఇక దాని తర్వాత క్లాసికల్ డాన్సెస్ మనం చూసుకున్నట్లయితే వీటిని మనం శాస్త్రీయ నృత్యాలని పిలుస్తూ ఉంటాం. సో ఈ క్లాసికల్ డాన్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానితో పాటు ఈ క్లాసికల్ డాన్సెస్కి సంబంధించినటువంటి ఏదైతే భారతదేశంలో ఉన్నాయో సో వాటిని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము కూడా కొంత ఫండ్ అనేటువంటిది కేటాయిస్తుంది. దానితో పాటు ఈ క్లాసికల్ డాన్సెస్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి రివార్డ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క కాంపిటీషన్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. చూసాం కదా. సో ఫోక్ డాన్సెస్కి క్లాసికల్ డాన్సెస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే ఈ క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది. దానితో పాటు ఈ క్లాసికల్ డాన్సెస్కి బేసిస్ వచ్చేసి నాట్యశాస్త్రము అండి. సో నాట్యశాస్త్రం ఏదైతే ఉందో సో దాని ప్రకారమే క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. జనరల్గా ఈ క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి మరి ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారు అంటే ఎక్కడైతే దేవుడికి సంబంధించినటువంటి పండుగలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే దేవుడికి సంబంధించినటువంటి పురాణాలను చెప్పడానికి ప్రజలకు తెలియజేయడానికి జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో సో అక్కడ ఈ క్లాసికల్ డాన్సెస్ అనేటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో చూసుకున్నట్లయితే మరి క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రికగ్నైజ్ చేసినటువంటి విధంగా 8 ఉండడం జరిగింది. సో క్లాసికల్ డాన్సెస్ అనేటువంటి భారతదేశంలో ప్రస్తుతము 8 ఉన్నాయి. సో 8ని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఫోక్ డాన్సెస్ అనేటువంటి ఎన్ని ఉంటాయి? చాలా ఉన్నాయండి. ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు కొన్ని రాష్ట్రాలలో 10 ఫోక్ డాన్సెస్ అనేటువంటి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో 2, 3, 4 అట్లా ఆ విధంగా ఉండటం జరిగింది. దాదాపు 100 వరకు కూడా ఈ ఫోక్ డాన్సెస్ అనేటువంటి భారతదేశంలో ఉండటం జరిగింది. బట్ వీటికి ఎటువంటి అధికారిక గుర్తింపు అనేటువంటిది ఉండదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సపోర్ట్ ఫినాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది ఉండదు. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అయితే ఇది. సో దీనికి సంబంధించి మరి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉన్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గతంలో అడిగి ఉన్నారు, కూచిపూడి అనేటువంటి నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది అని గతంలో కూడా అడిగి ఉన్నారు. సో కూచిపూడి నృత్యం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినటువంటి నృత్యం కూచిపూడి నాట్యం అనేటువంటిది. అదేవిధంగా గతంలో కూడా అడిగారు, భరతనాట్యం అనేటువంటిది ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందినటువంటిది? సో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటిది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కథక్కళి కానీ, మణిపూరి కానీ, ఒడిస్సీ కానీ, సత్రియ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్లాసికల్ డాన్సెస్ పరిధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి వివిధ రాష్ట్రాలు. సో అఫ్కోర్స్ మనం ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక దాని తర్వాత ఫోక్ డాన్సెస్ గురించి అంటే జానపద నృత్యాల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి గుజరాత్లో గర్బా అనేటువంటి ఒక నృత్యం ఉంది. సో ఆ గుజరాత్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వారు ఈ యొక్క గర్బా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో దానికి ఇటీవల కూడా యునెస్కో వాళ్ళు ఆ గర్బా డ్యాన్స్కి గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జాంపుల్గా మనం ఫోక్ డాన్సెస్ గురించి మనం మాట్లాడాలంటే
అస్సాం రాష్ట్రంలో బీహు అనేటువంటి నృత్యం ఉంటుంది. సో అస్సాం రాష్ట్రంలో బీహు అనేటువంటి ప్రజలు ఉంటారు. బీహు అనేటువంటి తెగలు ఉంటాయి. సో వారు ఈ యొక్క బీహు అనేటువంటి డాన్సెస్ని ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇట్లా ఇవన్నీ కూడా రెండింటి మధ్య డిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ కంటెంట్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ క్లాసికల్ డాన్సెస్. సో భారతదేశంలో ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము గుర్తించినటువంటి విధంగా, అంటే సంగీత్, ఇక్కడ చూడవచ్చు మీరు, సంగీత్ నాటక్ అకాడమీ గుర్తించినటువంటి విధంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్లాసికల్ డాన్సర్స్ యొక్క ఫిగర్ ఎంత? 8 అండి. టోటల్గా 8 ఉన్నాయి. సో 8లో అవి ఏ రాష్ట్రాలకు చెందినాయో మనం తెలుసుకోవాలి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భరతనాట్యం అనేటువంటిది ఫేమస్ అయినటువంటిది. మరి ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యము అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం అండి. తమిళనాడు రాష్ట్రానికి, ఇక్కడ మీరు చూడవచ్చు తమిళనాడు. దాని తర్వాత కథక్కళి అని ఉంటుంది. సో ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది. సో కళి రెండింటి మధ్య ఇక్కడ మీకు ఇంకొక డాన్స్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ కథక్కళి ఉంది, కథక్ ఉంది. సో రెండు కూడా క్లాసికల్ డాన్సెస్. సో కథక్కళి, కాళి అంటే కేరళ, రైట్. సో కథక్కళి కేరళ. కథక్ అన్నది యూపీలో బాగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్ కానీ కొంతమేర కొన్ని ప్రాంతాల్లో బీహార్ రాష్ట్రంలో కూడా ఈ కథక్ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో దానితో పాటు కొన్ని ప్రాంతాల్లో వెస్టర్న్ ఇండియా, సో మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కథక్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో రెండింటి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. కథక్ అన్నప్పుడు కేరళ, ఓన్లీ కథక్ అన్నప్పుడు నృత్యం వచ్చేసి యూపీ కానీ లేదు అంటే వెస్టర్న్ ఇండియా, కొన్ని ప్రాంతాల్లో బీహార్లో కూడా, సో బీహార్ ప్రాంతాల్లో కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి కూచిపూడి. సో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డాన్స్ అండి కూచిపూడి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ కూచిపూడి అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో, సో ఇది కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేటువంటి ఒక గ్రామం ఉంటుందండి. ఈ యొక్క నృత్యం అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది. సో ఆ గ్రామం పేరు పైననే కూచిపూడి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక డాన్స్ ఒడిస్సీ అంటాం, పేరులోనే ఉంది. సో ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇట్లాంటివి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒడిస్సీ అనేటువంటి నృత్యం వచ్చేసి ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటిది. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే మోహినియట్టం అండి, కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది. మోహినియట్టం వెరీ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత ఇంకొక నృత్యం వచ్చేసి సత్రయ్య అంటాం, అది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం. సత్రయ్య అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. దాని తర్వాత ఇంకొక క్లాసికల్ డాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సంగీత్ నాటక్ అకాడమీ రికగ్నైజ్ చేసినటువంటిది. చూసుకున్నట్లయితే సో మణిపూరి, సో రాష్ట్రం కూడా మణిపూర్. సో ఒక 2 రాష్ట్రాలు మాత్రం మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 డాన్స్లని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఒడిస్సా రాష్ట్రం, మణిపూర్ రాష్ట్రం, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భరతనాట్యం తమిళనాడు, కథక్కళి కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్, సత్రయ్య అస్సాం. సో టోటల్గా 8 మనకి క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ నృత్యాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, నృత్యాలు అనేటువంటి క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి జనరల్గా శివుడి యొక్క పురాణం, శివపురాణం గురించి ప్రదర్శన చేస్తూ ఉంటాయి. శివపురాణం, శివుడి గురించి స్తుతిస్తూ ఈ నృత్యాలు అనేటువంటివి ప్రదర్శిస్తూ ఉంటారు. దానితో పాటు శ్రీకృష్ణుడి గురించి కూడా, లార్డ్ శ్రీకృష్ణ ఎవరైతే ఉన్నారో, సో శ్రీకృష్ణ గురించి కూడా, శ్రీకృష్ణ రాధా ఎవరైతే ఉన్నారో, సో వారి గురించి కూడా వారి యొక్క చరిత్రను చెప్పడానికి ఈ నృత్యాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే మిగిలినటువంటి డాన్సెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రం నుంచి కొన్ని ఫోక్ డాన్సెస్ అనేటువంటివి ఉండడం జరిగింది. సో ఫోక్ డాన్సెస్, ఇప్పుడు ముందు వరకు కూడా మనం క్లాసికల్ డాన్సెస్ని చూసాము. సో క్లాసికల్ డాన్సెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటివి. సంగీత్ నాటక్ అకాడమీ వారు వాటిని క్లాసికల్ డాన్సెస్గా క్లాసిఫై చేశారు. దానితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా ఈ డాన్స్ ఎవరైతే ప్రదర్శిస్తూ ఉంటారో క్లాసికల్ డాన్సెస్ అనేటువంటివి, వారిని ఆ ప్రదర్శించేటువంటి కళాకారులను గుర్తించి వారికి అవార్డ్స్, రివార్డ్స్ అనేటువంటివి, దాంతోపాటు గుర్తింపు అనేటువంటివి ఇస్తూ ఉంటారు అండి, రైట్. సో క్లాసికల్ డాన్సెస్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్లో ఈ ఫోక్ డాన్సెస్ ప్రతి రాష్ట్రం నుంచి కూడా
ఉండటం జరిగింది. సో అవన్నీ కూడా చూద్దాం. సో ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది రాష్ట్రము కాదు, కేంద్రపాలిత ప్రాంతం అని మనందరికీ కూడా తెలుసు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఫోక్ డాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ఫోక్ డాన్సెస్, వన్ ఆఫ్ ద ఫోక్ డాన్స్ వచ్చేసి రఫ్ అనేటువంటి ఫోక్ డాన్స్ అండి. సో ఈ నృత్యాన్ని కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజలు అంటే మహిళలు, సో రఫ్ అనేటువంటి నృత్యాన్ని కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజలు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ లోకల్లో ఉన్నటువంటి పీపుల్ పండగ సెలబ్రేషన్లో భాగంగా దానితో పాటు నృత్యాన్ని వేస్తూ ఉంటారు. రైట్, సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి సూఫీ సెయింట్స్ అంటాం. సూఫీ సెయింట్స్, ఓకే. సో మీరు లైక్ ఇండియన్ హిస్టరీ, లైక్ మెడివల్ హిస్టరీ చదువుకున్నప్పుడు మెడివల్ హిస్టరీలో సూఫీజం గురించి మాట్లాడుతూ ఉంటారు. సూఫీజం గురించి మీరు చదివి ఉంటారు. ఓకే, సో సూఫీజం సెయింట్స్ అనేటువంటి భారతదేశంలో ఉండటం జరిగింది. వారు వివిధ మత ఆచారాలను ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది. ఓకే, సో వారు ప్రదర్శించేటువంటి నృత్యము అండి, చూడవచ్చు. సో ఇది ఆ నృత్యం దమాలి లేదా దంబాలి అని పిలుస్తూ ఉంటారు. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి మెన్ అండి, పురుషులు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఫేడింగ్ అవే ఎక్సెప్ట్ స్పెషల్ అకేషన్స్ ఆఫ్ ఫ్యూ సూఫీ సెయింట్స్. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే దుమ్హాల్ అనేటువంటి ఒక ఫోక్ డాన్స్ ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో. సో బై మెన్ ఆఫ్ వటల్ ట్రైబ్ అండి. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో వటల్ ట్రైబ్ అనేటువంటి వటల్ తెగ అనేటువంటి వారు ఉంటారు. సో వారు ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాని తర్వాత హిక్కత్ అనేటువంటి ఫోక్ డాన్స్ చూడండి. ఇక్కడ ఇది రఫ్ అనేటువంటిది మహిళలు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మహిళలు ప్రదర్శిస్తూ ఉన్నారు. దాని తర్వాత దమాలి అనేటువంటి నృత్యాన్ని ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి పురుషులు ప్రదర్శిస్తూ ఉన్నారు. దాని తర్వాత దుమ్హాల్ అనేటువంటిది కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పురుషులు, వటాల్ ట్రైబ్కి చెందినటువంటి వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్. తర్వాత లదాఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం నుంచి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం, లదాఖ్ అనేటువంటిది కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఆర్టికల్ 370 అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రద్దు చేసిందో, సో రాష్ట్ర హోదా కలిగినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం, లదాఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం అవ్వండి. సో ఇప్పుడు లదాఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఏ ఫోక్ డాన్సెస్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం. ఇక్కడ జాబ్రో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డన్ బై చంగ్పస్, ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లోసర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్రో అనేటువంటి నృత్యాన్ని జనరల్గా టిబెట్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ టిబెట్లో న్యూ ఇయర్ రోజున, సో టిబెట్లో న్యూ ఇయర్ రోజున ఈ యొక్క నృత్యాలు అనేటువంటివి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ లదాఖ్లో కూడా ఆ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత చమ్ అనేటువంటి ఇంకొక నృత్యం ఉంది, చమ్ అనేటువంటి ఒక నృత్యం. సో ఇది యాక్చువల్గా చమ్ అనేటువంటిది బుద్ధిజం, సో బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతంలో భాగమైనటువంటి డాన్స్, ఇది ఫోక్ డాన్స్ చమ్ అనేటువంటిది. సో దీనిని కూడా లదాఖ్ ప్రాంతంలో ఆ ప్రజలు వేస్తూ ఉంటారు. తర్వాత చూసుకున్నట్లయితే దాని తర్వాత షాండోల్ అనేటువంటి నృత్యం మీరు ఇక్కడ చూడొచ్చు. షాండోల్ అనేటువంటి నృత్యం, సో ఇది ఆ ప్రాంతంలో రాయల్ డాన్స్గా పిలుస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రదర్శిస్తూ ఉంటారు. లదాఖ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క షాండోల్ అనేటువంటి డాన్స్. సో దానితో పాటు మిగిలినటువంటి డాన్సెస్ ఉన్నాయి. ఒకటి స్పోయ్ అని, ఇంకొకటి కోషాన్ అని, ఇంకొకటి లహర్న అనేటువంటి నృత్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇవి హైలైట్ చేసినటువంటి ఏవైతే ఇక్కడ హైలైట్ చేసి ఉన్నానో, లైక్ జాబ్రో అని, చామ్ అని, షాండోల్ అని, సో ఇవి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. అందుకోసం వీటిని నేను ఇక్కడ మీకు బోల్డ్ లెటర్స్లో చూపిస్తూ ఉన్నా. సో ఆల్రెడీ సెంట్రల్ ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్లో వీటిపైన క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక ప్రాంతం నుంచి ఉన్నటువంటి నృత్యం హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం నుంచి, హిమాచల్ ప్రదేశ్. సో ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చర్బా అనేటువంటి నృత్యం అండి, చర్బా అనేటువంటి ఫోక్ డాన్స్. సో దీనిని దసరా టైంలో, సో ప్రతి సంవత్సరము కూడా దసరా ఫెస్టివల్ ఏదైతే వస్తూ ఉందో, ఏదైతే మనకి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారో, సో ఆ సెలబ్రేట్ చేసేటువంటి టైంలో ఈ యొక్క చర్బా అనేటువంటి ఒక నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు. సో
దుర్గామాతని స్తుతిస్తూ, దుర్గామాతని ప్రార్థిస్తూ, ప్రేయర్ చేస్తూ ఈ యొక్క చర్బ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాని తర్వాత చమ్ అనేటువంటి ఒక నృత్యం ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోనే. సో దీనిని ప్రదర్శించేటువంటి వారు బౌద్ధ మతానికి చెందినటువంటి మాంగ్స్ ఎవరైతే ఉంటారో, సో బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క డాన్స్ని నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫోక్ డాన్స్. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డాన్స్ ఉంటుంది, దాన్ని మనం థోడా అని పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామో అండి, థోడా అని పిలుస్తూ ఉంటాం. సో ఇది బేస్డ్ ఆన్ మార్షల్ ఆర్ట్స్ అండి. ఇప్పుడు మనకి ఏవైతే ఈ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో కుంగ్ఫు అట్లాంటివి, కరాటే, కుంగ్ఫు ఏవైతే డాన్సెస్ ఉన్నాయో ఆ లైన్లో అంటే ఆ విధంగా ఈ తోడా అనేటువంటి డాన్స్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇదే తోడా అనేటువంటిది డాన్స్ ఆఫ్ ఆర్చరీ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ తోడా అనేటువంటి డాన్స్ ఏదైతే ఉందో, సో దీన్ని ప్రదర్శించేటప్పుడు చేతిలో ఆ బౌ అండ్ ఆరోస్ ఏవైతే ఉన్నాయో, సో బాణం విల్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని ప్రదర్శిస్తూ ఉంటారు. దానితో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉపయోగించేటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో, సో వాటిని కూడా యూజ్ చేసుకొని ఆ మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా చేస్తూ ఉంటారో అదేవిధంగా ఇక తోడా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఇక దాని తర్వాత మిగిలినటువంటి డాన్సెస్ చూస్తే నతి అని కానీ, డాంగి అని కానీ, చెపాలి, జోరా, జలి, జమకర అనేటువంటి నృత్యాలను కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రదర్శిస్తూ ఉంటారు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇక్కడ చర్బా అనేటువంటిది, చామ అనేటువంటి, నతి, దంగి, చపేలి, జోరా, జాలి, జంకార్ అనేటువంటి నృత్యాలు, ఫోక్ డాన్సెస్ అనేటువంటివి ఇంపార్టెంట్ ఈ రాష్ట్రం నుంచి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ నుంచి, సో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రదర్శించేటువంటి నృత్యాలు చూస్తే ఒకటి భోటియా డాన్స్ అండి. భోటియా అనేటువంటి డాన్స్. సో ఇక్కడ దీనికి అనుబంధంగా కొన్ని నృత్యాలు అయితే ఉన్నాయి, లైక్ దండాల అని, చంఫోలి అని, దుషక అండ్ దురాంగ్, భద్రనాతి అనేటువంటివి. ఇక దాని తర్వాత ఇంకా చూసుకుంటే ఇంకొక డాన్స్ వచ్చేసి చోలి అనేటువంటి నృత్యము అండి. సో ఈ డాన్స్ అనేటువంటిది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బాయ్స్ అదేవిధంగా మెన్, సో పురుషులు ప్రదర్శిస్తూ ఉంటారు. జనరల్గా ఇది మ్యారేజ్ ప్రొసెషన్ దగ్గర, సో పెళ్ళి ఏదైతే జరుగుతూ ఉంటుందో, సో పెళ్ళి జరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఊరేగింపులు జరిగేటప్పుడు ఈ నృత్యాన్ని అనేటువంటిది ఆ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత చూసుకుంటే ఇంకొకటి పాండవ డాన్స్. సో ఈ డాన్స్ అనేటువంటిది దసరా అదేవిధంగా దీపావళి పండగల సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే సో ఈ తారు డాన్స్ అనేటువంటిది జనరల్గా ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఎప్పుడైతే వధువరుడు సో లైక్ ఎవరైతే ఈ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో సో వారిని వెల్కమ్ చేసేటప్పుడు, స్వాగతించేటప్పుడు, పెళ్లి చేసుకున్నటువంటి జంటను స్వాగతించేటప్పుడు ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. థారు అనేటువంటి ఒక నృత్యాన్ని ఇక్కడ ఉత్తరాఖండ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే చెంచారి అనేటువంటి డాన్స్ అండి. ఇక్కడ చూడవచ్చు మీరు ఇమేజ్. ఇది జనరల్గా ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లైక్ గర్వాల్ అనేటువంటి ఒక ప్రాంతము, అల్మోరా అనేటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెంచారి అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే జోడా డాన్స్ అనేటువంటిది, జోడా నృత్యము అనేటువంటిది. సో జనరల్గా ఇది హోలీ పండుగ, రంగుల పండుగ ఏదైతే ఉందో సో ఆ హోలీ పండుగని ప్రదర్శించేటప్పుడు ఆ టైంలో ఈ యొక్క జోడా అనేటువంటి ఒక డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రజలు. దాని తర్వాత చూసుకుంటే హుర్కియా బౌల్ అంటాం, సో ఇది కమ్యూనిటీ డాన్స్. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూన్ నెలలో రెయిన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో జూన్ నెలలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో తొలకరి జల్లులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఆ సమయంలో పంటను మనం వేస్తూ ఉంటాం కదా. సో ఆ పంటను వేసేటువంటి సమయంలోన సో ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టైంలో ఈ యొక్క హుర్కియా బౌల్ అనేటువంటి డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు.
సో ఫైనల్గా ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందినటువంటి డాన్సెస్ చూసుకుంటే ఒకటి బోటియా డాన్స్, దండాల, చెంఫూలి, దసక, దురంగ్, బాద్రా, నతి అనేటువంటి నృత్యాలు. దాంతోపాటు చోలియా డాన్స్, పాండవ డాన్స్, తారు డాన్స్, చంచారి డాన్స్, జోడా డాన్స్, దాని తర్వాత హుర్కియా బౌల్ అనేటువంటి డాన్సెస్ని ఈ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక నృత్యము వచ్చేసి అంటే ఇంకొక రాష్ట్రం పంజాబ్ అనేటువంటి రాష్ట్రం. సో పంజాబ్ అనేటువంటి రాష్ట్రంలో భాంగ్రా అనేటువంటి నృత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు మీరు భాంగ్రా అనేటువంటి ఒక జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు పంజాబ్ రాష్ట్రంలో. ఇక దాని తర్వాత చూడవచ్చు గిద్దా అనేటువంటిది. సో ఈ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ గిద్దా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చూడవచ్చు ఇక్కడ. సో ఫిమేల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ మేల్ భాంగరా. సో వీరండి. సో జనరల్గా ఈ గిద్దా అనేటువంటి నృత్యాన్ని మహిళలు ప్రదర్శిస్తూ ఉంటారు పంజాబ్ రాష్ట్రంలో. తర్వాత చూసుకున్నట్లయితే జూమర్ అనేటువంటి డాన్స్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. దీనిపైన కూడా మనకి చాలా మూవీస్లో కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. జూమర్ అనేటువంటి నృత్యం దీనిపైన చాలా మూవీస్లో కూడా మనకి సాంగ్స్ రిలీజ్ అవడం కూడా జరిగింది. ఓకే, సో జూమర్. సో జనరల్గా ఈ రాష్ట్రంలో పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ జూమర్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కూడా హార్వెస్ట్ డాన్స్ అంటాం. ఓకేనా. సో హార్వెస్ట్ డాన్స్ అంటే నథింగ్ బట్ పంట. ఇప్పుడు మనం ఖరీఫ్ సీజన్లో పంట వేస్తామన్నాం కదా, పంట వేస్తామా, ఆ పంట వేసిన తర్వాత కోస్తాం కదా, ఇంచుమించు సెప్టెంబర్ మాసంలో ఆ పంట ఏదైతే మనకి వేసినటువంటి పంటను కోస్తామో ఆ కోసేటప్పుడు ఈ యొక్క జూమర్ అనేటువంటి ఒక నృత్యాన్ని ఈ పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ అంశం కిక్కిలి అనేటువంటి ఒక నృత్యం. కిక్కిలి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ నృత్యం చూడవచ్చు, కిక్కిలి అనేటువంటి నృత్యం. సో ఇది కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యాలు. సో ఫైనల్గా పంజాబ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నృత్యాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి భాంగరా అనేటువంటి నృత్యం, 2 జూమర్ అనేటువంటి నృత్యము, 3 కిక్కిలి అనేటువంటి నృత్యము, 4 గిద్దా అనేటువంటి నృత్యాలు. అంటే టోటల్గా 4 అయితే ఉన్నాయి. ఇవి పంజాబ్ రాష్ట్రం చెందినటువంటి ఫోక్ డాన్సెస్. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ని మనం చూడబోతూ ఉన్నాం. సో హర్యానాలో లూర్ అనేటువంటి డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు, లూర్. సో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకొక డాన్స్ వచ్చేసి ఫాగ్ అనేటువంటి డాన్స్. ఫాగ్. సో ఇది వ్యవసాయం సమయంలో, సో లైక్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో వ్యవసాయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ యొక్క ఫాగ్ అనేటువంటి నృత్యాన్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ప్రదర్శించడం జరుగుతూ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డాన్స్ వచ్చి గుగ్గా అనేటువంటి డాన్స్. సో జనరల్గా ఈ గుగ్గా అనేటువంటి నృత్యాన్ని టెంపుల్స్లో, సో గుడిలలో, టెంపుల్స్లో, దేవాలయాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో దేవదాసి సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. సో ఎవరినైతే దేవదాసిగా డిక్లేర్ చేసుకుంటారో కొన్ని గుడులలో, టెంపుల్స్లలో, సో వారు ఈ యొక్క గుగ్గా అనేటువంటి డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మిగిలినటువంటి డాన్సెస్ చూస్తే ఇక్కడ జుమార్ అనేటువంటిది, దఫా అనేటువంటి, ధమాల్ అనేటువంటి, ఖోరియా అనేటువంటి నృత్యాలు. సో హర్యానా రాష్ట్రం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి ఫోక్ డాన్సెస్ చూస్తే లూర్ అనేటువంటివి, ఫాగ్, గుగ్గా, జుమార్, దఫా, ధమాల్, ఖోరియా అనేటువంటివి. ఓకే, సో ఈ నృత్యాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డాన్సెస్ చూస్తే సో రస్ లీలా అనేటువంటి డాన్స్. సో జనరల్గా ఈ నృత్యము అనేటువంటిది ఎందుకు ప్రదర్శిస్తారు అంటే రాధాకృష్ణులు వారిని స్మరిస్తూ ఈ యొక్క నృత్యాన్ని అనేటువంటివి వేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఈ రాస్లీల అనేటువంటి నృత్యము రాధాకృష్ణుల యొక్క, అదేవిధంగా కృష్ణుడు గోపికలతో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటిని తెలియజేస్తూ ఉంటారు ఈ నృత్యము ద్వారా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నౌతంకి, కజరి అనేటువంటి నృత్యాలు, తర్వాత దాద్రా అనేటువంటి నృత్యాలు. సో జనరల్గా ఈ దాద్రా అనేటువంటి నృత్యాలను ఎక్కువగా మనకి ఈ లక్నో ప్రాంతం ఏదైతే ఉందో, సో యూపీలో ఉన్నటువంటి లక్నో అనేటువంటి నగరం ఏదైతే ఉందో సో ఆ లక్నో చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ దాద్రా అనేటువంటి నృత్యాలను ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ సో ఫైనల్గా యూపీ నుంచి రస్లీలా, నౌతంకి, కజరి, దాద్రా అనేటువంటి నృత్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ రాష్ట్రం
రాజస్థాన్ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ డాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకటి ఘూమర్ అనేటువంటిది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా అండి. ఘూమర్ అనేటువంటి నృత్యం. సో ఘూమర్ అనేటువంటి నృత్యాన్ని ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు అని గత ఎగ్జామ్స్లో కూడా అడగటం జరిగింది. సో రాజస్థాన్ రాష్ట్రం నుంచి. సో ఈ నృత్యాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్ అనేటువంటి తెగలు ఉంటాయండి. సో వారు ఈ ఘూమర్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది. ఓకే, సో ఇనిషియల్లీ బై ఉమెన్ ఆఫ్ బిల్ ట్రైబ్ అంటాం. నెక్స్ట్ ఇంకొక డాన్స్ వచ్చేసి కల్బేలియా అంటాం అనేటువంటి నృత్యము. సో ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం చూడవచ్చు ఇక్కడ. సో కల్బేలి అనేటువంటి నృత్యం. ఇక దాని తర్వాత మిగిలినటువంటి డాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. తెరై తాలి అని, కచ్చి గోడి అని, చారి, గైరి, కత్పుట్లి, నేజా, జులాన్, లీలా, జూమా, గఫాల్, సుసిని, భవ అనేటువంటి నృత్యాలు. దానితో పాటు అడిషనల్గా ఇంకొక నృత్యం ఉంది, అది వెరీ ఇంపార్టెంట్. ఆ నృత్యం వచ్చేసి గర్బా అంటాం. ఇది యాక్చువల్గా ప్రసిద్ధిగాంచినది గుజరాత్ రాష్ట్రంలో. ఈ గర్బా అనేటువంటిది ప్రసిద్ధిగాంచినది గుజరాత్ రాష్ట్రంలో. ఓకే, సో గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. అయినప్పటికీ కూడా ఆ గుజరాత్ నుంచి కొంతమంది వలస ఎవరైతే రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చి ఉన్నారో వారు కూడా ఈ గర్బా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ గర్బా అనేటువంటి నృత్యం అనేటువంటిది ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందింది అని అడిగినప్పుడు ఇన్ కేస్ ఆప్షన్స్లో గుజరాత్, రాజస్థాన్ ఉంటే మెయిన్ ప్రిఫరెన్స్ గుజరాత్కి ఇవ్వండి. లేదా ఆప్షన్స్లో గుజరాత్ లేకుండా ఓన్లీ రాజస్థాన్ మాత్రమే ఉంది అనుకోండి ఆప్షన్స్లో, అప్పుడు రాజస్థాన్ చూస్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ గర్బా అనేటువంటి నృత్యం ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో వేస్తూ ఉంటారు. బట్ ఈవెన్ దో రాజస్థాన్ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలలో గర్బా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో అందుకోసం ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని దాని కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ బేస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేటువంటిది పికప్ చేసుకోండి. రైట్. సో ఇది నెక్స్ట్ ఇంకొక రాష్ట్రం గుజరాత్. ఆల్రెడీ మీరు డిస్కస్ చేస్తున్న గర్బా గురించి. మేజర్గా గర్బా అనేటువంటి నృత్యము గుజరాత్ రాష్ట్రానికి చెందింది, బట్ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సో సెలెక్ట్ ది పికప్ ది ఆప్షన్ అకార్డింగ్ టు ది గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకొక అంశం, ఈ గర్బా గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఈ గర్బా డాన్స్ని యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. సో అంతర్జాతీయ పరంగా ఏదైనా ఒక ఫోక్ డాన్స్కి గుర్తింపు వచ్చింది అంటే ఆ డాన్సే గర్బా అనేటువంటి డాన్స్. గుజరాత్ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూడా ఇటీవల క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో టీజీపీఎస్సీ వారు నిర్వహించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గర్బా నృత్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. కారణం ఏంటి అంటే యునెస్కో వాళ్ళు ఈ డాన్స్ని యునెస్కో కల్చరల్ లిస్ట్ అని ఉంటుంది. సో దానిలో ఈ యొక్క డాన్స్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక డాన్స్ దాండియా అంటాం. దాండియా రస్. దాండియా దానికి సంబంధించి మనకి మూవీస్ కూడా రావడం జరిగింది. చాలా మూవీస్లో కూడా దాండియా డాన్స్ ఉంటుంది. సో అట్లా దాండియా డాన్స్ ఈజ్ ఫేమస్ ఇన్ గుజరాత్. గర్బా ఈజ్ ఫేమస్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ భవాయ్ అని, తిపాని, జురియాన్ అని, హుడు అని. సో ఇవి నృత్యాలు మనకి గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి డాన్సెస్. నెక్స్ట్ వీడియోలో ఇంక అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.